ఏ రోజైతే కాస్త ఎర్లీగా లెగుద్దాం అనుకుంటానో ఆ రోజే లేట్‌గా లెగుస్తానండి. ముందు రోజేమో మినపగుళ్ళు నానపోసాననమాట. ఎందుకని గారెలు వేద్దాం కదా అని. కరెక్ట్‌గా ఆ రోజే లేట్‌గా అయితే మెలుకువ వచ్చిందనమాట అండి. ఎంత ఆలస్యంగా లేచినా సరే, ఒక పని అనుకున్నాను అంటే అది ఆలస్యమైనా సరే కొద్దిగా చేయాల్సిందే అనమాట అండి. టైం మేనేజ్‌మెంట్ ఏదో ఒకటి చూసుకుంటాను నేను. అలా చేసుకొని చేస్తాననమాట. ఇక ఆల్రెడీ మన లక్ ఏంటి అంటే ముందు రోజు నైటే శుభ్రంగా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఆ గిన్నెలు తోమడంలోనే అనమాట. ఇంకా ఫటాఫట్ అని రైస్ కడిగి పెట్టేసాను. కాస్త ఫ్రెష్ అయ్యేసి తర్వాత కర్రీ అయితే వండేసానండి. కర్రీ ఏంటనుకున్నారు? ఎగ్గు ఇంకా క్యారెట్ ఫ్రై చేశాను. అట్లాగా మినపప్పు వేశాను కాబట్టి మిక్సీలో వేసేసానండి టకాటకమని. ఒక పక్క కర్రీ రైసు అవుతుంది. ఇంకో పక్క మినపప్పు మిక్సీలో వేసేసాను. ఎంచక్కా చిన్న మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న గారెలైతే వేశానండి రితివి పాప కోసం. గారెలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఆ రోజు ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఒక 2, 3 గారెలు మాడినాయి అనుకోండి. మాడినా పర్వాలేదు. మాడడం అంటే కాస్త ఎక్కువగా ఫ్రై అయినాయి అనమాట. సో, ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అలా అవుతూ ఉంటాయండి. అయినా సరే టైంని మేనేజ్ చేసుకొని సో, బాగా ఎర్రగా మాడినియి మా పాపకు పెట్టడం మానేసి అవి నేను తిని బాగున్నాయి అయితే రితివి పాపకి టిఫిన్ కింద పెట్టాననమాట. సో, నేనైతే ఇక్కడ గ్యాస్ కౌంటర్ మీద ఇట్లా ఒక కాటన్ క్లాత్ వేసి క్యారేజీలు గానీ, టిఫిన్ బాక్సులు గానీ, మేము తాగే కాఫీ కప్పులు గానీ ఇట్లా వేసేస్తానండి తోమిన వెంటనే. నేను మార్నింగ్ లేచేసరికి అవి డ్రై అయిపోయి ఉంటాయనమాట. ఇక ఒక కప్పు రైసు అట్లాగే ఒక కప్‌లో కర్రీ ఇంకా కొద్దిగా పచ్చడి వేశాను. యాక్చువల్‌గా ఎప్పుడు ఆమ్లెట్ వేస్తాను తనకి. ఈరోజు ఎగ్ ఫ్రై కాబట్టి ఇంకా ఆమ్లెట్ వేయనండి. సో, పచ్చడి గానీ, లేదంటే ఆ రోజు ఏదైనా రసం ఉంటే రసం గానీ అట్లాగా పెడుతూ ఉంటాననమాట. ఒకవేళ ముందు రోజు రసం ఉన్నా సరే కొద్దిగా లైట్‌గా వేడి చేసి పంపేస్తాను. వంటంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నాయన్నా చిన్న చిన్నవి ఉన్నా ముందు అవి క్లీన్ చేసేస్తానండి. లేదంటే పాప వెళ్ళాక క్లీన్ చేస్తాను. లంచ్ బాక్స్‌తో పాటుగా స్నాక్స్ ఏముంటే అవి పెడతానండి ఇంట్లో. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇస్తాను. లేదు నేనేమన్నా చేసిన స్నాక్స్ ఉంటే అవి పెడతాను. లేదు అంటే ఒక బిస్కెట్ ప్యాకెటో ఏదో ఒకటి వేస్తాననమాట. ఇక ఈ కర్చీఫ్‌లు వచ్చేసి నేను ఇంట్లోనే కుడతానండి. ఏదన్నా క్లాతులు కాటన్ క్లాతులు అవి నేను కుట్టేటప్పుడు మిగిలిపోతే అవి కుడతాను. ఆ స్పూన్ వచ్చి మా అమ్మాయికి చాలా ఇష్టమైన స్పూన్ అనమాట. ఇక తను వెళ్ళాక మొక్కలకి నీళ్లు పోద్దామని చూస్తే నేను వేసిన బఠానీ మొక్కకి ఏదో పురుగు ఇంత పెద్ద పురుగు అనమాట అండి పట్టేసింది. గూడు కట్టేసుకుంది ఏకంగా. సో, అదంతా క్లీన్ చేసి ఆ బఠానీలు అయితే కోసేసాను. యాక్చువల్‌గా బంగాళదుంప మొలకలు వేస్తే బఠానీలు వచ్చినాయండి. నా డౌట్‌ని క్లారిఫై చేసుకోవడం కోసం ఆ బఠానీలు ఓపెన్ చేసి మరి చూసాను. బఠానీ గింజలు వచ్చిన తర్వాత హమ్మయ్య! బఠానీలే అనుకున్నాననమాట అండి. ఇక అప్పుడు ఫ్రెష్ అయ్యాననమాట అండి. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్ళడానికి. సో, పక్కనే శివయ్య టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, నాకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికెళ్ళి కాసేపు శివయ్యకి కనబడేసి, కాసేపు మాట్లాడేసుకొని ప్రశాంతంగా వస్తాననమాట అండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీను, ఇంకా మాయిశ్చరైజర్ వేసుకుంటాను. నాకు డార్క్ స్పాట్స్ ఎక్కువుంటాయి బాగా. అది అబ్జర్వ్ చేశారో లేదో. ప్రెగ్నెంట్ టైంలో వచ్చేసినాయండి. ఫేస్ అంతా వచ్చేసినాయి యాక్చువల్‌గా. ఇప్పుడు చెప్పాలంటే చాలా బెటర్ అనమాట. వేరే క్రీమ్స్ అవి కూడా ఏమీ పడవు. ఫేషియల్స్ అవి కూడా ఏమీ పడవండి అసలు బయట చేయించుకునేవి. వెంటనే రియాక్షన్ వచ్చేస్తది స్కిన్ మీద. ఇంకొకటి ఏంటంటే హెయిర్ వచ్చేసి నేను ఎక్కువ టెంపుల్స్‌కెళ్ళేటప్పుడు కోంబ్ చేసుకోనండి. డైరెక్ట్‌గా చేత్తోటి అట్లా అనేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకుంటాను. ఇక టెంపుల్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. మరోసారి వెళ్ళినప్పుడు టెంపుల్ వీడియో తీస్తాను. బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫోన్ పట్టుకున్న వెంటనే అవతల వాళ్ళు ఏంటి మమ్మల్ని వీడియో తీస్తున్నావా? మమ్మల్ని వీడియో తీస్తున్నావా? అని డైరెక్ట్‌గానే అడుగుతున్నారు. పైగా ఫైట్ చేస్తున్నారు కూడా. సో, ఎందుకు ఆ ఇబ్బంది అని బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమము కుదిరితే తీస్తున్నానండి. లేదంటే లేదు. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఎలాగా ఫిల్టర్ కాఫీ డికాషన్ అయితే ఉంది. కాస్త కాఫీ వేసుకున్నాను. అట్లాగే కర్రీలోకైతే పెసర పునుకులు, అరటికాయ కర్రీ వండుదామని ఇంక పక్కన పెట్టాననమాట అండి ఈవినింగ్‌కి. మార్నింగు రిత్వి ఎగ్ ఫ్రై పట్టుకెళ్ళిపోయింది. సో, ఇంక ఈవినింగ్ వండాలి కాబట్టి నేను ఖాళీగా ఉన్నప్పుడే కర్రీ వండేసి పెడతానండి. తినేటప్పుడు రైస్ వండుకుంటాం అనమాట. ఇక మార్నింగ్ ఎప్పుడో బట్టలు వేసేసాను. ఎందుకు అంటే నేను టెంపుల్‌కి వెళ్ళడానికి ముందే బట్టలు వేసేసానండి. నేనొచ్చేసరికి అవి వాష్ అయిపోయి ఉంటాయి కదా అని. ఇంక అప్పుడు అవన్నీ తీసి ఆరవేసుకోవడం స్టార్ట్ చేస్తాననమాట. మాకున్నది బయట ఒక్కటే ఒకే ఒక తాడు ఉంటది. ఇంక అన్నీ దాని మీదే వేస్తాము. అందుకనే ఆ వాషింగ్ మిషన్ దగ్గర ఒక తాడైతే కట్టానండి. ఎప్పుడైనా నైట్ ఉతకాలి అని అనుకుంటే లోపలే వేసేసుకుంటాను. బయటికి రాను మ్యాక్సిమము. ఇంకా పగలు ఉతికితే మాత్రం బట్టలు ఇక్కడే వేసేస్తానండి. ఆ వేసిన బట్టలు ఎందుకు అంటే మర్చిపోతాననమాట. లోపల వేసిన బట్టలు అనుకోండి గుర్తుంటాయి తీసేస్తాను.
బయట వేసిన బట్టలు ఒక్కొక్కసారి ఒకరోజు 2 రోజులు 3 రోజులు కూడా అలానే ఉంటాయన్నమాట. ఎప్పుడుకో గుర్తొస్తుంది. ఇంకా అన్నీ అయిన తర్వాత రితీ పాప వచ్చిన తర్వాత వంట అది చేసేసి తనకు పెట్టేసి నేను కూడా భోజనం అయితే కానిచ్చాననమాట అండి. ఇంకా ఈ రోజైతే అలా సాగిందనమాట. కాస్త అనుకున్న సమయానికి అవ్వకపోయినా కాస్త ఆలస్యంగా అయినా మనం ఏమైతే అనుకున్నామో ఆ పనులు అయితే ఖచ్చితంగా అవుతాయండి. మన కష్టం మన శ్రమ మనకి తగిన ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్ అండి.